బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమై సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య కొనసాగుతున్నాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ ఎన్ బ్యాంక్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. హీరో మోటార్ కార్ప్, ట్రెంట్, కోటక్ మహీంద్రా, రిలయన్స్, కోల్ ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి మరింత విశ్లేషణ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేంద్ర గారు, గుడ్ మార్నింగ్ అండి. రాజేంద్ర గారు, Q1 రిజల్ట్స్ అయితే ప్రభావం వేగంగా జరుగుతుంది. సో సెక్టార్ రొటేషన్ కూడా, సో దీని వల్ల ఈ ప్రభావంతో మార్కెట్లు కూడా జోరందుకున్నాయని చెప్పొచ్చు. అండ్ నిఫ్టీ ముఖ్యమైన రెసిస్టెన్స్ స్థాయిలకు పైగా ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా తక్కువ కాలానికి సంబంధించి సపోర్ట్ స్థాయిలకు పైగా ట్రేడ్ అవుతుంది. సో ఈ ఓవరాల్ గా చూసినట్లయితే కనుక నిఫ్టీ వారపు ఆప్షన్ ఎక్స్పైరీ ఉండడంతో మార్కెట్లు ఎక్కడ ముగుస్తాయి అనే దానిపైన ఆసక్తి అయితే నెలకొంది ప్రతి ఒక్కరిలోనూ. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ దిశ ఏంటి, దీని అంచనా ఏ విధంగా ఉంది సార్? ఐ థింక్ మనం హై ఎండ్ ఆఫ్ ద జోన్ లో ట్రేడ్ అవుతున్నాం అండి. అంటే సప్లై జోన్ లోకి ఆల్రెడీ వచ్చేసాం మనం. సో మీరు అన్నట్టు నిన్న ఆల్మోస్ట్ 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో దానిపైన ట్రేడ్ అవటం చూస్తున్నాం ఇప్పటికి కూడా. సో దానిపైన ఉన్నంత కాలం మేబీ కొద్దిగా అప్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్ ట్రెండ్ ప్రాబ్లీ 25,340 దగ్గర హాల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 130-140 పాయింట్స్ పైన హాల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ దానిపైన క్లోజ్ అవుతుందా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే మన గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా చాలా ఎస్పెషల్లీ ఏషియన్ మార్కెట్స్ చాలా మంచి ర్యాలీ ఇవ్వటం చూసాం మనం. ఎస్పెషల్లీ నిక్కై లాంటి కంట్రీస్, బికాస్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో ట్రంప్ తోటి వాళ్ళు కుదుర్చుకున్న వార్త రావడంతో మన మార్కెట్ అస్సలు పర్ఫామ్ చేయట్లేదు గ్లోబల్ పియర్స్ తో కంపేర్ చేస్తే. సో మన మార్కెట్ మన డైరెక్షన్ వెళ్తుంది. మీరు అన్నట్టు ఇప్పుడు ఐ థింక్ సెక్టర్ అండ్ స్టాక్ రొటేషన్ తోటి మార్కెట్ ఎక్కువగా మూవ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ సపోర్ట్ పాయింట్ అనేది మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 24,800 దగ్గర కనిపిస్తుంది. అండ్ రెసిస్టెన్స్ 25,340 పైననే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం సప్లై జోన్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఫ్రెష్ బైస్ అయితే అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్ గా ఉండదు. ఇన్ కేస్ ప్రాఫిట్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక 25,300 ఆర్ 25,340 దగ్గరలో బుక్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అనిపిస్తుంది నిఫ్టీలో. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ ఈ స్టేజ్ నుంచి చూస్తే కనుక ఒక 600 పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. ఇన్ఫాక్ట్ నిన్నటి క్లోజింగ్ తో మనం చూస్తే కనుక ఇట్ వాజ్ ఓన్లీ 250-300 పాయింట్స్ ఫ్రమ్ ఆల్ టైమ్ హై. సో అది ఈజీగా అచీవ్ అయ్యే ఛాన్స్ అయితే యాజ్ పర్ చార్ట్స్ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో 20-day మూవింగ్ యావరేజ్ 56,835, అంటే ఇక్కడ నుంచి ఒక 150 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది. కాబట్టి ఆ రేంజ్ వస్తే కనుక డెఫినెట్లీ లాంగ్ కి వెళ్లే ప్రయత్నమే చేయాలి. 56,800, 850 లెవెల్లో 100 పాయింట్స్ స్టాప్ లాస్ కూడా మస్ట్ గా పెట్టుకోవాలి. సో రానున్న కపుల్ ఆఫ్ డేస్ ఆర్ వీక్స్ లోనే 57,700, అంటే 700 to 900 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. అండ్ సార్, ఫస్ట్ కాల్ రెడీగా ఉన్నారు సార్. కిషన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రాజేంద్ర గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ నమస్కారం. నో ప్రాఫిట్ ఉంచుకోమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఇంకొకటి లాంగ్ కోసం శ్రీరామ్ పిస్టిన్స్ అండ్ రింగ్స్ ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? శ్రీరామ్ పిస్టన్ ప్రాబ్లీ మీరు ఇక్కడ నుంచి షుడ్ ట్రై టు అక్యూములేట్ అండి. ఎందుకంటే ఒక న్యూ హై, ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో 2580, 2591, 2610 3 times 3 months లో ఒక న్యూ హైస్ రావటం చూస్తున్నాం. కరెంట్లీ 2470 ఉంది. సో టాప్ నుంచి 140-160 రూపీస్ పడింది. స్వింగ్ లో 2321, అదొక క్లియర్ సపోర్ట్ గా మనకి చార్ట్స్ పరంగా కనిపిస్తుంది. సో 2321 నుంచి 2470 మధ్యలో శ్రీరామ్ పిస్టన్ మీకు అట్లీస్ట్ 3 to 6 quarters వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ అక్యూములేట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ రామ్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నాది మ్యూచువల్ ఫండ్స్ గురించి అండి. ఇది మోతిలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఇంకోటి మ్యూచువల్ ఫండ్ మిడ్ క్యాప్ మోతిలాల్ ఓస్వాల్ ఫండ్ 20 months నుంచి హోల్డ్ చేస్తున్నా అండి. -3% చూపిస్తుంది. అది ఉంచమంటారా లేకపోతే తీసేయమంటారా? ఐ థింక్ మిడ్ క్యాప్ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ గా పర్ఫార్మెన్స్ అయితే కనపడలేదండి. అఫ్ కోర్స్ మీరు కొన్నది టాప్ లో కొనుంటారు, అందుకోసం మీకు 2-3% స్టిల్ లాస్ లో చూపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఐ షుడ్ స్విచ్ ఇన్ టు బెటర్ నేమ్స్ అండి. అఫ్ కోర్స్ మోతిలాల్ మీద ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ దట్, బట్ ఐ థింక్ ప్రూవెన్ నేమ్స్ ఆర్ బెటర్ ఫండ్ మేనేజర్స్ ఎక్కడైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ICICI, ఎస్ నరేన్ ఈజ్ ఎ వెరీ క్రెడిబుల్ ఫండ్ మేనేజర్. సో అలాంటి దాంట్లో కొంత, అదేవిధంగా HDFC, యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ బిగ్ నేమ్స్ అండ్ లీడింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. సో వాటిల్లో ఉంటాం, ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. అఫ్ కోర్స్ మోతిలాల్లో ఉండొద్దని కాదు, ఐ థింక్ బెటర్ పర్ఫార్మెన్స్ వాటిల్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అండ్ కంఫర్ట్ కూడా
ఎక్కువ ఉంటుందండి. ఫ్రంట్ లైన్ ఇట్స్ లైక్ ఎ స్టాక్స్, లైక్ ఇప్పుడు మనం రిలయన్స్ కొనాలా లేదంటే సమ్ అదర్ ఆయిల్ మార్కెటింగ్ లైక్ ఎంఆర్పిఎల్ కొనాలా టైప్స్ ఇవి. సో ఫ్రంట్ లైన్ కంపెనీస్ లో బ్యాంకింగ్ లో మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. రైట్, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే రాజేంద్ర గారు. నమస్తే సార్. నమస్తే. ఇది అమర్రాజా ఒకటి, ఐడిఎఫ్సి, రెండు స్టాక్స్ గురించి కొద్దిగా చెప్తారు. లైక్ అమర్ రాజా అసలు పర్ఫార్మెన్స్ అనేది ఆల్మోస్ట్ నథింగ్ అయిపోయిందండి. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా మనం చూస్తే కనుక అరౌండ్ 1600 నుంచి ఆల్మోస్ట్ 800, 900 వచ్చి ఇప్పుడు sub 1000 దగ్గర ట్రేడ్ అవుతుంది నేమ్. సో మేబీ మీకు 1 year 2 year టైం ఫ్రేమ్ ఉంటే కనుక షుడ్ ట్రై టు బై 850 ఆ లెవెల్లో ఒక మంచి సపోర్ట్ జోన్ లో అయితే వస్తుంది స్టాక్ ఒకవేళ ప్రైస్ వస్తే. సో అప్ టు 850 షుడ్ ట్రై టు బై. అండ్ ఐడిఎఫ్సి ఇప్పుడిప్పుడే కొంచెం అవుట్ పర్ఫార్మెన్స్ వస్తున్న నేమ్ అండి. సో ఈ స్టేజ్ లో మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఐడిఎఫ్సి చార్ట్ మనం వెళ్ళి చూస్తే కనుక ఇప్పుడే కొద్దిగా అప్ ట్రెండ్ లోకి రావటం చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో ఐ థింక్ ఈ బ్యాంక్ కూడా మేబీ 94, 95 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. మేబీ బియాండ్ దట్ కొద్దిగా రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఐడిఎఫ్సి ఫస్ట్ ఐ థింక్ అప్ టు మేబీ 68 వరకు యూ షుడ్ ట్రై టు బై. నెక్స్ట్ కాలర్ పిబి రావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మాట్లాడండి. హలో హలో. సార్ చెప్పండి. నేను ఆనంద్ రెడ్డి దళిత జనవరిలో తీసుకున్నానండి. చాలా నెలల తర్వాత 33% ప్రాఫిట్ లో ఉన్నాను. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా లేకపోతే హోల్డ్ చేయమంటారా? స్టాక్ మళ్ళీ చెప్పండి సార్, సరిగ్గా వినపడలేదు. ఆనంద్ రెడ్డి. ఆనంద్ రాటి స్టాక్, ఓకే. ఐ థింక్ బ్రోకింగ్ అవుట్ఫిట్ నేమ్స్ అన్ని కూడా దే ఆర్ డూయింగ్ గుడ్ అండి. సో ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈ షుడ్ హోల్డ్ ఆన్. ఎందుకంటే అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ కొద్ది కరెక్షన్స్ గురైనా కూడా ఐ థింక్ లాంగ్ టర్మ్ లో దే కెన్ డెలివర్ ఏ గుడ్ దిస్ థింగ్. ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ అన్ని కూడా అట్లీస్ట్ ఎన్ఎస్సి ఐపీఓ వచ్చే వరకు ఐ థింక్ దే షుడ్ డూ గుడ్. అఫ్ కోర్స్ మధ్య మధ్యలో న్యూస్ వస్తూ ఉంటుంది లైక్ జాన్ స్ట్రీట్ బ్యాన్, ఇలాంటప్పుడు మార్కెట్స్ సెల్లింగ్ కి లోన్ అవుతాయి. కానీ ప్రాబ్లీ 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ మీకు 1 year లో ఇఫ్ యూఆర్ హ్యాపీ ఆనంద్ రాటి ఇట్స్ డెఫినెట్లీ హోల్డ్ అండి. రైట్, నెక్స్ట్ కాలర్ హరి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. సార్ నమస్తే మాట్లాడండి. సార్. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్స్ అండి 220 దాకా ఉన్నాయి. 360లో కొన్నాము. హోల్డ్ సార్ లేకపోతే? ఐ థింక్ గవర్నమెంట్ రిలేటెడ్ నేమ్స్ అన్ని కూడా ప్రాబ్లీ ఎట్ సమ్ టైమ్ మనం ప్రాఫిట్స్ అనేది బుక్ చేయాలండి. పార్షియల్ ప్రాఫిట్స్ అట్లీస్ట్ బుక్ చేయాలి. ఎందుకంటే ఈ స్టాక్ మనందరికి తెలిసిందే 2022లో 120 రూపీస్ ఉన్న స్టాక్ 467 దాకా 2024 లో వెళ్ళటం చేశాం. అండ్ అంతే ఫాస్ట్ గా అగైన్ 300 రూపీస్ దాకా కూడా రావటం చేశాం. కాబట్టి నా ఉద్దేశంలో యాజ్ ఆఫ్ నో కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతున్న నేమ్, ఎందుకంటే 300-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. మీరు ఒక సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ లో ఉన్నారు, 100 రూపీస్ ప్లస్ ప్రాఫిట్స్ లో ఉన్నారు. కాబట్టి పార్షియల్ ప్రాఫిట్స్ ఇక్కడ బుక్ చేయమని సజెస్ట్ చేస్తాను. 382 అండ్ మేబీ ప్రీవియస్ స్వింగ్ హై 525 వస్తే కనుక ప్రాబ్లీ షుడ్ ఫుల్లీ ఎగ్జిట్. ఎందుకంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ నేమ్స్ ఇన్ ప్రైవేట్ స్పేస్. ఎక్కడైతే న్యూ హైస్ హిట్ అవుతున్నాయో స్టాక్స్ లైక్ ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్, ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ గ్రేట్. సో వాటిల్లో షిఫ్ట్ అవుతే బెటర్ రిటర్న్స్ వస్తాయని చార్ట్స్ పరంగా సూచిస్తున్నాయండి. రైట్ సార్, సూర్యనారాయణ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే సార్ మాట్లాడండి సార్. రాజేంద్ర గారు నమస్తే అండి సార్. నమస్కారం అండి. నా దగ్గర హాస్పిటల్ చీరలు ఉన్నాయండి, 4 హాస్పిటల్ అండి. స్టాక్ మ్యాక్స్ వెళ్తండి. ఓకే. న్యాచురల్ రైన్బో హాస్పిటల్ అండి. ఓకే. కిమ్స్ అండి. మీ వాయిస్ చాలా చాలా స్లో ఉందండి. ఐ థింక్ మ్యాక్స్ హెల్త్ ఒకటి ఇంపార్టెంట్ నాకు. సో మ్యాక్స్ హెల్త్ అయితే యాజ్ ఆఫ్ నో చార్ట్స్ పరంగా చాలా చాలా స్ట్రెంత్ చూపిస్తున్న స్టాక్ ఇది. సో ఎక్కడా కూడా ఇది డౌన్ ట్రెండ్ అనేది ఎస్టాబ్లిష్ చేయలేదు. రైట్. సో మ్యాక్స్ హెల్త్ ఫస్ట్ మనం చూస్తే కనుక 1278 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉన్న నేమ్, డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ అండి. బట్ అగైన్ దీనిలో స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. సో అన్స్టాపబుల్ ఇది ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి మనం చూస్తే కనుక 500-600 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ డబుల్ అయింది. 1200-1300 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో నా సజెషన్ అయితే ఇంకా 1500 వరకు పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. బట్ 1155 అంటే 115 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ అనేది
పెడితే ఇట్స్ గుడ్ ఐడియా నా ఉద్దేశం. సిమిలర్లీ అపోలో కూడా మనం చూస్తున్నాం, ఇది F&O లో ట్రేడ్ అవుతున్న నేమ్, వొలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ స్టాక్ 7,600 నుంచి కరెక్ట్ అయ్యి 6,000 దాకా రావటం చూసాం, మళ్ళీ ప్రీవియస్ హై బ్రేక్ అవటం చూస్తున్నాం ఇప్పుడు. సో నా ఉద్దేశంలో ఈవెన్ అపోలో కూడా 8,200 వరకు అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. బట్ అగైన్ F&O నేమ్ కాబట్టి వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనిలో కూడా క్లోజింగ్ బేసిస్ లో 7,100 కింద స్టాప్ లాస్ పెడితే ఇట్స్ గుడ్ ఐడియా. బట్ ట్రేడింగ్ బెట్ కాకుండా మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే కనుక ప్రాబ్లీ ఒకటే సెక్టర్ లో టోటల్ ఫండ్స్ ఉంటాం, ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. సో డైవర్సిఫై చేసుకుని కొన్ని ఫార్మా, అదే కొన్ని బ్యాంకింగ్ వాటిలోకి వెళ్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. రైట్, నెక్స్ట్ కాలర్ తేజ గారు కాల్ చేస్తున్నారండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మాట్లాడండి సార్. లార్జ్ స్లాబ్ 614 లో బై చేశానండి, ఇప్పుడు 824 ఉంది. సెల్ చేయొచ్చా ఎలాగండి? మళ్ళీ బిఎల్ 405 405 రూపీస్ లో కొన్నాము, బిఎల్ ఉంచుకోవచ్చా ఎట్లా? లారస్ ల్యాబ్ మనకి చార్ట్ పరంగా మనం చూస్తే అండి, అది ఆల్మోస్ట్ 2022 నుంచి దాన్ని చార్ట్ చూస్తే కనుక విత్ ఇన్ 3.5 years లో అది ఒక 280 దగ్గర బేస్ ఫామ్ అయ్యి అగైన్ ఒక బ్రేక్అవుట్ చార్ట్ అండి. మీరు కొన్న ప్రైస్ ఎక్సలెంట్ ప్రైస్, 660 680 ఏదో అన్నారు. సో డెఫినెట్లీ ఆ ప్రైస్ లో అయితే హోల్డ్ అనేది సజెస్ట్ చేస్తాను. అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది. సో లాస్ట్ 3 to 4 weeks గా మనం చూస్తే కనుక క్లోజ్ టు 580 నుంచి 830 వితౌట్ ఎనీ కరెక్షన్ పెరిగిన స్టాక్ ఇది. సో అయినా కూడా 725 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది క్రాస్ అయింది కాబట్టి దీనికి ఈజీగా 1000 to 1100 పొటెన్షియల్ ఉంటుంది నెక్స్ట్ 1 or 2 years లో. సో ఆ కైండ్ ఆఫ్ టైం మీకు ఉంది అనుకుంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్. బట్ అగైన్ ఈవెంట్ బేస్డ్ కరెక్షన్స్ వస్తూ ఉంటాయి. 25th రోజు రిజల్ట్ ఉంది, ఇన్ఫాక్ట్ రేపే రిజల్ట్ లారస్ ల్యాబ్ ది. ఒకవేళ రిజల్ట్ బాగుంటే కనుక మేబీ 880 900 వస్తే కనుక పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. ఎందుకంటే 600 to 800 900 అంటే 50% పెరిగినాక ఒక కన్సల్టేషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, అదర్వైజ్ లాంగ్ టర్మ్ కి అయితే మేబీ 1000 to 1100 మధ్యలో కనుక వెళ్ళే ఛాన్స్ ఉంది. సిమిలర్లీ బిఎల్ మీరు ఆల్మోస్ట్ హై ప్రైస్ లో కొన్నారండి, టాప్ ఆఫ్ ద హిల్ అంటాం మనం. సో 405 లో కొన్నారు, అఫ్ కోర్స్ 436 ఇది ఆల్ టైమ్ హై. సో ఈ స్టేజ్ లో అయితే డెఫినెట్లీ క్యాన్ హోల్డ్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే కిందకు వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు బై మోర్. సో మేబీ 360 అనేది ఒక మంచి సపోర్ట్ ఉంటుంది స్టాక్ కి. అలాంటి ప్రైస్ వచ్చినప్పుడు 360 లో సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా బిఎల్ యాడ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ సతీష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్, రాజేంద్ర గారు. సార్ చెప్పండి. సార్ నేను టాటా పవర్ 380 లో ఉన్నాయండి, అలాగనే IREDA 150 లో ఉన్నాయి, IRFC 130 లో ఉన్నాయి. అవి హోల్డ్ చేయొచ్చా, ఇంకా యాడ్ చేసుకోవచ్చండి? ఐ థింక్ టాటా పవర్ షుడ్ హోల్డ్ అండి డెఫినెట్ గా. ఎందుకంటే స్టాక్ మంచి కరెక్షన్ కి గురైంది అండ్ అప్ ట్రెండ్ మళ్ళీ కొనసాగుతుంది. 494 దాని ప్రీవియస్ హై, అఫ్ కోర్స్ ఇది 330 దాకా కూడా లో రావటం చూస్తున్నాం. సో 447 అయితే ఇమీడియట్ టార్గెట్ కనిపిస్తుందండి టాటా పవర్. ఈ షుడ్ హోల్డ్. అండ్ అదర్ రైల్వే నేమ్స్ ఇవి కూడా కొంచెం ఈ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్. IRDA ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లీ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉన్న నేమ్స్ ఇవన్నీ కూడా. సో ప్రాబ్లీ ఐ థింక్ మీకు ఒక 15, 20 or 30% ప్రాఫిట్స్ ఎక్కడ ఉంటే కనుక ఐ షుడ్ ట్రై టు బుక్ ప్రాఫిట్స్. అదర్వైజ్ అవి కూడా దే ఆర్ డీసెంట్ నేమ్స్. ప్రాబ్లీ షుడ్ కీప్ ట్రేడింగ్ అండి. దాంట్లో జస్ట్ ఒక 1 year హోల్డ్ చేస్తానంటే ఇట్ వోంట్ వర్క్. వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది ఆ స్టాక్స్ లో, గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ ని బట్టి, వాళ్ళకి వచ్చే ఆర్డర్స్ ని బట్టి, రిజల్ట్స్ ని బట్టి కూడా. సో కీప్ ట్రేడింగ్ ఇన్ రైల్వే. నెక్స్ట్ కాలర్ శ్రీరత్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి. మాట్లాడండి. నమస్తే అండి. హలో, సిగాచి ఇండస్ట్రీస్ అండ్ HAL మీ ప్రైస్ లో కొనుక్కోవచ్చండి? సిగాచి ఇంకోటి ఏదన్నారు? HAL అండి, HAL. HAL ప్రాబ్లీ అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయాలండి. స్టాక్ ఆల్రెడీ మనకి ప్రీవియస్లీ 5,700 వెళ్ళి ఆల్మోస్ట్ 3,080 దాకా రావటం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ 4,700 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 4409 ప్రాబ్లీ ఐ థింక్ దట్స్ ఎ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్ ఈ స్టాక్ కి, 200-day మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ నుంచి ఒక 300 రూపీస్ కింద గ్రేట్ సపోర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ ఎ బై. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 4 months గా కన్సాలిడేషన్ జోన్ లో ఉంది. ఆ జోన్ అనేది 5,200 and 4,400. సో డౌన్ సైడ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ హిందుస్థాన్ ఈజ్ ఎ బై, నాట్ టు మిస్ అవుట్. ఇక్కడ ఒక 20% మీరు కొనాలి 4,700 దగ్గర, బ్యాలెన్స్ 80% 4,400 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉంటాను. నెక్స్ట్ కాలర్ రామారావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. నమస్తే అండి రాజేంద్ర గారు. నమస్తే అండి. నమస్తే సార్. ABB కొంచెం హైలో కొన్నాం, 6,100 లో కొన్నాం సార్. అది బాగా డౌన్ లో ఉంది, హోల్డ్ చేయొచ్చు అంటారా? అది కూడా F&O లో.
ఎఫ్ఎండో మీరు ఎంటర్ అయినప్పుడే మీ స్టాప్ లాస్ అనేది డిసైడ్ చేయాలండి. సో డెఫినెట్లీ మీకు ఇట్ విల్ టేక్ మేబీ మోర్ టైం తీసుకుంటుంది అండ్ కొద్దిగా పెయిన్ కూడా ఉంటుంది ఎఫ్ఎండోలో ఎప్పుడైతే మీరు కొన్నారో. ఎందుకంటే మార్క్ టు మార్క్ కడతా ఉండాలి అండ్ అగైన్ ప్రాబ్లీ మీరు ఒకవేళ నెక్స్ట్ 2 to 3 సైకిల్స్ రన్ చేస్తాను అంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మీ ప్రైస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో గతంలో కూడా మనం చూసాం, ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ 6,200 దాకా కూడా వెళ్ళటం చూసాం. మేబీ డౌన్ సైడ్ 5,190 కూడా రావచ్చు, ఒక 500 పాయింట్స్ కూడా కట్ అవ్వచ్చు ఇన్ కేస్ మార్కెట్ పడింది అంటే కనుక. సో ఆల్రెడీ స్టాక్ మనకి టాప్ నుంచి 9,000 నుంచి కరెక్ట్ అయ్యి అరౌండ్ 4,800 దగ్గర బాటమ్ అవుట్ అయింది. కాబట్టి మేబీ 3 to 6 months మీరు టైం ఇవ్వగలిగితే కనుక ప్రాబ్లీ మీ ప్రైస్ నుంచి ఎక్కువ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అగైన్ ఎఫ్ అండ్ పొజిషన్ కాబట్టి స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ కూడా పెట్టుకోవడం ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. సో క్లోజ్ బిలో 5,200 కోర్స్ కొద్ది దూరంగా ఉన్నా కూడా వీ డోంట్ హ్యావ్ చాయిస్, దాని కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నేను ప్రజెంట్ రేట్లో టెక్ మహేంద్ర జిమోల్డ్ కస్టమర్ గారు కొనొచ్చు సార్. See, probably IT names, they are not at all doing good అండి. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ మనం చూస్తే కనుక ట్రేడింగ్ బెట్ కింద తిప్ప ఇన్వెస్ట్మెంట్ చేయటం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. సో ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహేంద్ర ఇవన్నీ కూడా లాస్ట్ 2-3 years గా ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఆఫ్ కోర్స్ హైస్ లో మనం మాట్లాడుకుంటున్నాం. సో 3 years హైస్ కూడా ఇంకా రాలేదు వాటిల్లో. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ ట్రేడింగ్ జోన్ లోనే ఉంటాయి తప్ప ఇట్లా కొనేసి విల్ వెయిట్ అంటే ఇట్ వోంట్ వర్క్ అన్నట్టే అనిపిస్తుంది. ఐటీ ఆ సెక్టర్ ని లాంగ్ టర్మ్ కి అవాయిడ్ చేయడమే ఫర్ ద టైమింగ్ ఇట్స్ ఎ గుడ్. బట్ అగైన్ మీరు షార్ట్ టర్మ్ కోసం కొనాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ. సో టెక్ మహీంద్రా మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ ఆల్రెడీ 1730 నుంచి కరెక్ట్ అవుతూ 1530 దాకా రావటం చూసాం. అంటే టాప్ నుంచి 200 పాయింట్స్ కరెక్ట్ అయింది అండ్ 1478 దగ్గర గ్రేట్ సపోర్ట్ ఉంది. సో 40 రూపీస్ మీరు రిస్క్ తీసుకోదలుచుకుంటే కనుక టెక్ మహీంద్రా మీరు కొనొచ్చు. మేబీ విత్ ఇన్ ద నెక్స్ట్ 1 quarter లోనే అగైన్ స్వింగ్ హై 1740 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో యాజ్ ఆఫ్ నో 40 రూపీస్ రిస్క్ అండ్ 180 to 200 రూపీస్ రివార్డ్ ఉంది కాబట్టి 1:4 రిస్క్ రివార్డ్ రేషియో ఉంది. సో విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ టెక్ మహీంద్రా మీరు బై చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ మాధవరావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి సార్. ఈ లాన్సర్ కంటైనర్ ఒకటి, ఇంకొకటి రాజ్ మెటల్ 2, ఇంకొకటి ఈ 2 తీసుకొని ఛానల్ అవుతుంది. అయితే ఏమాత్రం పెరగట్లేదు. వాటి గురించి ఏమైనా చెప్తారు సార్? లాస్ట్ లో ఇంకోటి ఏంటంటే విపుల్ ఇండియా, ఈ 3 షేర్లు ఉన్నాయి సార్, చెప్పండి కొంచెం. మీరు తీసుకున్న 3 నేమ్స్ కూడా దే ఆర్ నాట్ ఎట్ ఆల్ వెరీ గుడ్ నోన్ నేమ్స్ అండ్ ప్రాబ్లీ డీసెంట్ కంపెనీస్ కూడా కాదనిపిస్తుంది. ఎందుకంటే చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక వెరీ వెరీ థిన్లీ ట్రేడెడ్ నేమ్స్ ఇవన్నీ. సో మీరు బెటర్ ఏంటంటే షుడ్ కన్వర్ట్ ఇన్ టు సమ్ యాక్షన్ ఉన్న కంపెనీస్ ఆర్ బెటర్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ ఆర్ స్టాక్స్. సో నా ఉద్దేశంలో వీటిలో ఎక్కువ చెప్తా కూడా లేవు. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మీరు అడిగిన అన్ని కూడా ఓన్లీ బాంబే లిస్టెడ్ ఉన్నాయి అండ్ ప్రాబ్లీ వెరీ వెరీ థిన్ పార్టిసిపేషన్ ఉంటాయి. కాబట్టి ఐ థింక్ స్టాక్ సెలెక్షన్ అనేది షుడ్ చూస్ బెటర్ అని నా ఉద్దేశం. నెక్స్ట్ కాలర్ రాజశేఖర్ గారు కాల్ చేస్తున్నారండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ రిజల్ట్స్ 1451, శ్రీరామ్ 642 ఫిజర్ ఆప్షన్స్ లో ఉన్నాయి సార్. ఓన్లీ ఇది లాస్ట్ లో ఉన్నాను. అగైన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇందాకే చెప్పానండి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ తీసుకున్నప్పుడే మన స్టాప్ లాస్ అనేది ఎంత అని పెట్టుకోవాలి. సో 1450 to 1415, సో 35 రూపీస్ ఆల్రెడీ మీరు రిలయన్స్ లో యూఆర్ లూజింగ్. బట్ అగైన్ ప్రాబ్లీ మీకు ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్ ప్రాబ్లీ మీ ప్రైస్ అయితే డెఫినెట్లీ వస్తుంది. బట్ డౌన్ సైడ్ ఎంత వెళ్తుంది ఇట్స్ వెరీ టఫ్ టు టేక్ ఏ కాల్. ఎందుకంటే రిలయన్స్ కి 1374 లోనే గ్రేట్ సపోర్ట్ ఉంది ఇప్పుడు 3 months లో ఏదైతే ఉందో. సో ఇక్కడ నుంచి కూడా ఒక 40 రూపీస్ కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది రిలయన్స్ ఇన్ కేస్ మార్కెట్ పడింది అంటే కనుక. సో డెఫినెట్లీ ఇక్కడైతే హోల్డ్ అండి. బట్ 1375 కింద మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ ప్రాబ్లీ దీనిలో రెసిస్టెన్స్ అనేది 1490 నుంచి 1496 మధ్యలో ఉంటుంది. ఇన్ కేస్ అది వచ్చింది అంటే కనుక యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ ద పొజిషన్. సిమిలర్లీ శ్రీరామ్ ఫైనాన్స్ చాలా సైడ్ వేస్ ట్రేడ్ అవుతున్న నేమ్. సో 625 కింద స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టుకోవాలి మీరు. 652 ఉంది అండ్ మేబీ 688 నుంచి 698 మధ్యలో సప్లై జోన్ అంటాం మనం, అక్కడ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. సో ఎప్పుడు కూడా ఎఫ్ఎండోలో ఎవరైనా కూడా అండి ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు మన లాస్ ఎంత అనేది ముందే డిసైడ్ చేసుకుని పెడితే కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. అదర్వైజ్ మనకి
స్టాక్ పడతా ఉన్న కొద్దీ విల్ ఫీల్ లాట్ ఆఫ్ స్ట్రెస్డ్ అవుట్. సో ఎఫ్ఎండోలో ఎస్పెషలీ ఇట్స్ వెరీ డేంజర్ ఫర్ రిటైల్ ఇన్వెస్టర్స్ అని మా సజెషన్, అన్లెస్ యూ హ్యావ్ ఎ స్టాప్ లాస్ అండ్ గుడ్ ప్లాన్